కార్యకర్తలు కూడా కూటమికి సంబంధించి ఏది వచ్చినా కూడా నమ్మనవసరం లేదు. సోషల్ మీడియాలో సంయమనంగా ఉండాలి తప్ప ఉండాల్సిందే. ఇక్కడ ఏంటంటే అందరికీ అవగాహన ఉండదు విషయ పరిజ్ఞానం మీద. అవును, రాజకీయానికి సంబంధించిన ఎత్తులు పై ఎత్తులు బాణాలు గినాలు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి కొంతమంది ఆ ట్రాప్లో పడే అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ట్విట్టరు ఫేస్బుక్ అకౌంట్లు ఏంటి అంటే చౌదరి నాయుడు అని పెడతారు. అంటే ఎవరో వేరే వాళ్ళు. అలాగే ఏం చేస్తారంటే జనసేన పేరు మీద కొన్ని జనసేన పార్టీ గుంటూరు అట్లా ఒక ఐడి, టీడీపీ అనేది ఒక పేరు, టీడీపీ వైజాగ్, ఇట్లాంటివన్నీ పెట్టేసి దాంట్లో ఏం చేస్తారంటే టీడీపీ దాంట్లో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ ఉండేటి పోస్టింగ్స్ పెడతారు. అవును, ఇక్కడ చౌదరులు కాపులు నాయుళ్ళు ఉన్న చోట ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్లకు తగువ పెట్టే విధంగా వీళ్ళది తగువ పెట్టే విధంగా మీరంతా మేము లేకపోతే మీరు లేరు అని ఒక పోస్టింగ్ పెడతారు. మీరు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారని వాళ్ళు పోస్టింగ్లు పెడతారు. ఇవి చూసిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు నాయుడు కాదు చౌదరి కాదు, ఇవంతా వైసీపీకి సంబంధించిన అకౌంట్లు, ఫేక్ అకౌంట్స్. ఈ ఫేక్ అకౌంట్ చూసిన తర్వాత చౌదరులు చూస్తారు ఏది నాయుడు పోస్టింగ్ చూడరా, నాయుళ్ళు కాపులు మనల్ని ఎట్లా దారుణంగా తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, పోస్టర్స్ అన్ని పెట్టారు, చంద్రబాబు నాయుడిని చూడు ఎట్లా తిడుతున్నారో అని వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారు, చూడు మన పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ తిడుతున్నారని చౌదరులు ఏ విధంగా తిడుతున్నారు అని వీళ్ళు అనుకుంటారు. ఈ ప్లాను గత 5 సంవత్సరాల క్రితం ఐపాక్ వాళ్ళు ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. అప్పుడు ఆ అవగాహన లేదు. ఈ ఫోన్ కాల్స్, 2 వ్యక్తులు ఫోన్లలో మాట్లాడుకోవడము, వీళ్ళే 2 వ్యక్తులను పెట్టి మాట్లాడిస్తారు. ఏంటి అంటే కనుక వాళ్ళను తిడుతూ విమర్శిస్తారు ఫోన్లో, కాన్వర్జేషన్ ఆ విధంగా జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని కట్ చేసేసి సోషల్ మీడియాలో వదులుతారు. అంటే కమ్మలు కాపులు తిట్టుకుంటున్నారు, ఎట్లా తిట్టుకుంటున్నారు చూడండి అనేది ఒకటి. అంటే 2 కమ్మలు మాట్లాడుకునేది పెడతారు, 2 కాపులు మాట్లాడుకునేది పెడతారు. ఇదే కమ్మ సామాజిక వర్గము ఎస్సీలను తిడుతున్నట్లు పెడతారు. అట్లా రకరకాలమైన రికార్డింగ్స్ అన్ని తయారు చేసి కూడా బయటకు వదులుతారు. ఇప్పుడు వాళ్ళ ముందున్న ప్రథమ లక్ష్యం ఏంటంటే వైసీపీకి పార్టీకి సంబంధించి కూటమిని ఎట్లా విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు కలిసి ఉన్నంత వరకు వీళ్ళకి భవిష్యత్తు లేదు.